మనకి మన నోటి కనిపించింది బయటికి చెప్పే ఫ్రీడమ్ అది లేదు ఇక్కడ. చెప్పామంటే బురద చల్లడమే. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. పొలిటికల్ పార్టీస్ ఇచ్చే ఎంతో కొంత మనకేమంటారు పథకాలు, అవి తీసేసుకొని నేను రిలాక్స్ గా నా లైఫ్ లో కూర్చున్నాను, ఎవరి మీదైనా కూర్చొని బురద చల్లుకోవచ్చు. మాటలు మర్యాదగా రాని. నీ దగ్గర ఏంట్రా మర్యాద? సో ఇప్పుడు మేము చేసే జాబులకి బురద చల్లుతారు, మేము చేసే బిజినెస్ కి బురద చల్లుతారు. ఇదేం కర్మరా దేవుడా. కుక్కకి ఏమని ఉంటది, కరవాలనే ఉంటది. ఇప్పుడు నువ్వు కరవద్దమ్మా మంచిగా పద్ధతిగా ఉందంటే కుక్క ఎనదు కదా, దాని నేచర్ అది. ఏంటి ఎలా కొలవా? కాదు ఎర్నాకుళం. ఇప్పుడు మన ఇండియాలో కూడా సగమే నాలెడ్జ్ తెలుసుకొని మిగతా నాలెడ్జ్ మొత్తం అసలు హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు. ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ గళ్ళ? మిడిల్ క్లాస్ పర్సన్ 150 రూపాయలు నైటీ వేసుకొని షాపింగ్ మాల్ కి వెళ్తే కుక్కలా చూస్తారు. సింపుల్ అండి, మనము యాపిల్ కొనుక్కుంటాం కదా ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళి. ఓకే, ఒక రోజు పుచ్చిపోయిన యాపిల్ వచ్చింది అనుకోండి, ఆ సూపర్ మార్కెట్ లో అన్ని పుచ్చులే ఉంటాయి, కొనకూడదు అంటాం. శభాష్, అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. సెకండ్ చంపేస్తా నిన్ను. మనం 10 సార్లు మంచిది కొనుక్కొని ఒక్కసారి చెడ్డది కొనుక్కోగానే అనుమానిచ్చేస్తాం, ఆ సూపర్ మార్కెట్ ఓనర్ ని బ్లేమ్ చేస్తాం. ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడురా. మన ఫ్రీడమ్ తీసేసుకున్నారని యూకే వాళ్ళు అంటారు. అంటే మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఉందా అసలు? ఇప్పుడు వాడు రెచ్చిపోతున్నాడు. లేదురా, రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు నేను ఇట్లా అన్నందుకు కూడా మీకు ఈ వీడియో కింద 100 నెగిటివ్ కామెంట్లు వస్తాయి. ఏమిటా నోటి దూకుడు సమర్థి? పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. అంటే మంచి కాదు కదా, ఎదుటోడు మంచి కోరుకోవటం అనేది లేదండి. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అంటే యూట్యూబ్ డబ్బులు, బిజినెస్ డబ్బులు, ఏదైతే ఏంటి ఎండ్ ఆఫ్ ది డే మేము సంపాదించుకుంటున్న డబ్బులే కదా. నీకు దండం అమ్మా.